ఒక్క నిమిషం, ఇది బండి సంజయ్ ఐటెం నెంబర్ 6 ఏదే అది పార్లమెంట్ రిప్లై. ఐటెం నెంబర్ 6 షుడ్ రీడ్ దిస్. దిస్ ఈజ్ ఎ రిప్లై గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ మీ. ఐటెం నెంబర్ 6 అప్పుడప్పుడు పార్లమెంట్ అటెండ్ అయ్యి అప్పుడప్పుడు కొద్దిగా చదువుకొని అప్పుడప్పుడు ఏమన్నా కొద్దిగా మాట్లాడితే, ఇది రిజర్వ్ బ్యాంక్ కాదు, ఇది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఇది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండేవాళ్ళు కొంచెం చదువుకోవాలి అప్పుడప్పుడు. ఎంతసేపు తంబాకు నవ్వులుకుంటే ఆడియో తిరుగుతూ టైంపాస్ చేస్తే ఎట్లా నాకు అర్థం కాదు, మంచిది కాదు ఆయనకు కూడా. ఎప్పుడు చదువుకోమని చెప్పండి కొద్దిగా. ఇప్పుడే చెప్పాను మీరు వినలేదు కాక, మీరు వినలేదు. మేము కూడా గవర్నమెంట్కి కావాల్సినంత టైం ఇస్తున్నాం. ఏప్రిల్ 7th నాడు కోర్టు కూడా ఉంది. 7th ఏప్రిల్ నాడు మళ్ళీ కోర్టు కూడా వింటుంది. ఈరోజు కూడా కోర్టు వింటున్నట్టుంది. 24 hours ఇచ్చినట్టున్నారు కోర్టు కూడా టైము. ఈ ప్రభుత్వానికి కోర్టులు అంటే కూడా గౌరవం లేదు. మార్చి 29 నాడు బిల్ ఫైల్ అయితే ఒక ఫౌండేషన్, ఒక ఎన్జిఓ ఫైల్ చేస్తే వాటా అని చెప్పి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా విధ్వంసం చేస్తున్నారని వాళ్ళు ఫైల్ చేశారు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలండి? బాధ్యతగా ఒక రిబట్టల్ కానీ కౌంటర్ కానీ సబ్మిట్ చేయాలి. వీళ్ళు ఏం చేసినారు? 10 రోజులు టైం ఇవ్వండి అన్నారు. ఎందుకు తీసుకున్నారు 10 రోజులు టైం? ఆ 10 రోజుల్లో ఉన్నదంతా అక్కడ నాశనం చేసి అక్కడ ఏమీ లేదు అని కౌంటర్ ఫైల్ చేయడానికి ముఖ్యమంత్రి గారు అర్ధరాత్రి అపరాత్రం లేకుండా లైట్లు పెట్టి చీకట్లో ఇవాళ అక్కడ ఉండే జింకలను, పక్షులను, అక్కడ ఉండే చెట్లను కొట్టి పారేసి మొత్తం నాశనం చేస్తున్నాడు అక్కడ. ఇది నేను చెప్పడం కాదు, పిల్లలు 5 డ్రోన్లు ఎగిరేసి షూట్ చేసినారు. మన ముఖ్యమంత్రి గారు చాలా సుభాషితాలు, ప్రవచనాలు చెప్పినారు అసెంబ్లీలో. ఏమన్నారు? ఒక డ్రోన్ ఎగిరేస్తే 500 ఫైన్ వేయాలా, దానికి కూడా జైల్లో పెడతారా అన్నాడు. మరి నువ్వు ఎందుకు పెట్టినావు ఇవాళ వాళ్ళ మీద కేసులు? 5 డ్రోన్లు ఎగిరేసి పిల్లలు నువ్వు చేస్తున్న విధ్వంసాన్ని షూట్ చేసినారు. మేం చేయలేదు, మీరు చేయలేదు. సారీ మీడియా, మీ పని చేయలేదు. మేము ప్రతిపక్షంగా మేము కూడా ఆడబోయి లొల్లి పెట్టలేదు. ఎందుకంటే ఆ పిల్లలు కొట్లాడుతున్నారు, దాన్ని మలినం చేయొద్దని మేము దూరం ఉన్నాం.